పిరమిడ్ జేతవనంలో అతి ముఖ్యమైన ఘట్టం శ్రీ నారద తుంబూర సభా ప్రాంగణం. ఈ ప్రాంగణంలో ఉదయం 5 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు నిరంతరంగా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఉదయం అఖండ సంగీత నాద ధ్యానం, తర్వాత పిరమిడ్ మాస్టర్ల యొక్క అనుభవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య కార్యక్రమాలు, వివిధ పిరమిడ్ మాస్టర్ల యొక్క అనుభవాలతో ఈ ప్రాంగణం అంతా మనం చూడడానికి కన్నుల విందుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం వినూత్నంగా ఇంకా కొత్తదానికి మార్పు అనే ఉద్దేశంతో మనం ఎంతో మార్పుతో ఈ ప్రాంగణం ఏర్పాటు చేసుకున్నాము. సంక్రాంతి సంబరాలకి విచ్చేసే ప్రతి ఒక్క ధ్యానికి, ఆత్మీయ అతిథులకి కూడా మనం 3 పూట్ల చక్కని భోజన సదుపాయం అందిస్తున్నాం. మరి ఈ భోజన సదుపాయాలన్నీ కూడా మరి మన లక్ష్మీ మేడం గారు చూస్తున్నారు గత 2 సంవత్సరాలుగా. మరి వారు ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంతమందికి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలా ఇక్కడ వచ్చిన వాళ్ళకి వడ్డించడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా చేస్తున్నారు. వారి మాటల్లో విందాం. లక్ష్మీ మేడం. అందరికీ నమస్కారం అండి. చక్కగా ఇక్కడ 3 పూటల ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కానీ చక్కగా వేడివేడిగా అందరికీ ఎక్కడా లేని ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ టేబుల్స్ వేసి ఆకులు వేసి ఇస్తరాకులు వేసి చక్కగా వడ్డం చేస్తారు. ట్రాలీస్ తోటి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదార్థాలు వడ్డం చేయటం అంటే పూర్వకాలంలో మరి బంతి భోజనాలు అనేవారు కదా, అలాగనమాట. చక్కగా చాలా ఎలా అంటే సందడిగా ఉంటుంది. అసలు ఒక లైన్ నుంచి వెళ్ళటం, రెండో లైన్ అలా అసలు రొటేట్ అవుతూనే ఉంటారండి. అక్కడ ఎవరు నిమిషం ఖాళీ ఉండరు. ఆ టైంలో అందరూ వడ్డం చేసేవాళ్ళు కానీ, ఆకులు వేసేవాళ్ళు కానీ, వాటర్ పోసేవాళ్ళు కానీ, ఆకులు తీసేవాళ్ళు కానీ, క్లీన్ చేసేవాళ్ళు కానీ, అసలు ఎవరి పనులు వాళ్ళు ఎంత చక్కగా చాలా పీస్ఫుల్గా జరుగుతుందండి అన్నదాన కార్యక్రమం అయితే. పదార్థాలు కూడా చాలా అద్భుతంగా రుచిగా ఉంటాయి, వేడివేడిగా ఉంటాయి. మరి ఎంతమంది వచ్చినా, ఇంతమందిని లిమిట్ లేదండి ఇక్కడ. ఎంతమంది వచ్చినా వచ్చిన వారందరికీ కడుపు నిండా భోజనం పెట్టడమే మరి జేతవనం యొక్క ప్రత్యేకత. ఆలోచనే లిమిట్ లేదా అన్లిమిట్ అన్నమాట. అలాంటి ఆలోచనతో చేస్తాం కాబట్టి రాత్రి 11, 12 వరకు కూడా భోజనాలు జరుగుతూనే ఉంటాయి. మరి ఉదయం 6:30, 7 టిఫిన్లు స్టార్ట్ అవుతాయి. అసలు ఇక్కడ ఈ ప్రాంగణం ఖాళీ అంటూ ఉండదండి. నిత్యం టిఫిన్ కానీ, భోజనం కానీ, మళ్ళీ నైట్కి అన్ని ఏర్పాట్లు. అసలు ఇక్కడ వర్క్ చేసే, సర్వీస్ చేసే టీము ఖాళీ అంటూ ఉండదండి. ఉదయం నుంచి రాత్రి వరకు కంటిన్యూగా ఈ 3 డేస్ నిజంగా ఇక్కడ ఇంత సమయం వెచ్చించి ఇంత సేవ చేయటం అంటే మన జన్మ ధన్యం చేసుకోవటం. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు. సంక్రాంతి సంబరాలు అంటేనే అందరికీ, ఆడపిల్లలందరికీ కూడా పుట్టిల్లు గుర్తొస్తుంది. మరి మన పిరమిడ్ సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక పుట్టిల్లు. మరి అందరూ ఈ సంక్రాంతి సంబరాలకి వచ్చి చక్కగా ధ్యానము, జ్ఞానము, మంచి భోజనం చేసి ఒక సేవని చెప్పటం కన్నా చూసి నేర్చుకోవటం అన్నది గురువుగారు మనకు నేర్పారు. ఇక్కడ సేవ అనేది చాలా విడి రోజుల్లో కూడా ఎక్కడ మనీ ట్రాన్సాక్షన్ అన్న పదం లేకుండా వచ్చిన వారికి చక్కగా వసతి కానీ, ఫ్రీ మరి భోజనం కానీ, ధ్యానం సాధకులకి బాగా ఈ క్షేత్రం ఉపయోగం అండి. సాధన చేయాలి అనుకునే వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఎక్కువగా సాధన చేసుకుంటూ ఉంటారు. మరి కొత్త వారు ఎవరైనా సరే మీ సాధనకి అనువైన ప్రదేశం ఏంటి అంటే జేతవనం. సో అందరూ ఈ జేతవనం రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరి ఇక్కడికి వచ్చే మెడిటేటర్లకి లేకపోతే ఆ ధ్యాన కుటుంబానికే మీరు భోజనం పెడతారా, ఎవరు వచ్చినా పెడుతుంటారా? భోజనం అందరికీ అంటే మామూలుగా చుట్టుపక్కల విలేజ్లు కానీ లేకపోతే వస్తూ ఉంటారు కదా, మరి వారందరికి కూడా మీరు భోజనం అందరికీ ఉంటుందండి. ఆకలి ధ్యానం చేసే వాళ్ళకి, ధ్యానం చేయని వాళ్ళకి అందరికీ సమానమే కదా. ఇక్కడ అందరికీ భోజనం ఉంటుంది. ఓకే. ఎలా చేస్తారు ఇక్కడ వంట వాళ్ళు కానీ? మీకు ఎలా ఉంటుంది ఇక్కడ సర్వీస్ చేసేవాళ్ళు? అందరూ సర్వీస్ అంటే సేవా భావంతో వస్తారు. సేవ చేయటమే. ఇక్కడ మనకి కొన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్ నుంచి వస్తారు వంట చేయడానికి. వైష్ణవి ప్రసాద్ గారు అని ఆ టీము. వాళ్ళు ఎంతమంది వచ్చినా ఇంకా అసలు మనం మాట్లాడుకునేటప్పుడు ఒక ఇంతమంది అని చెప్తాం, కానీ అనుకోని పరిస్థితుల్లో ఎక్కువ మంది వచ్చినా కూడా వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళందరికీ అప్పటికప్పుడు వండి మనకి పదార్థాలు అందిస్తారు.
నిజంగా ఆ టీం దొరకటం కూడా మనకి ఒక అదృష్టమే. ఎస్. మరి అలాగే మరి ఇక్కడ సర్వీస్ చేయడానికి ఎంతో మంది వస్తూ ఉంటారు కదా, వారందరి భావన ఎలా ఉంటుంది ఇక్కడ? చాలా బాగుంది. ఇది మన అనే ఫీల్ కలుగుతుంది. చేతమనము అని అంటే ఇది మన పని, మన క్షేత్రము అన్న ఒక ఫీల్ కలుగుతుంది. మరి ఈ క్షేత్రం యొక్క స్పెషాలిటీ అదే. ఓకే. అయితే 3 రోజులు ధ్యాన సంబరాలకి, సంక్రాంతి ధ్యాన సంబరాలకి అందరినీ మీరు ఆత్మీయంగా ఆహ్వానించి చక్కటి భోజనాలు ఏర్పాటు చేస్తారు. అంటే ఇంతకుముందు మనం సంక్రాంతి అంటే పల్లెటూరులో చక్కగా అందరూ వెళ్ళి అమ్మమ్మల ఇల్లు, మామయ్య ఇల్లు అని చెప్పి మన సొంత ఇల్లు అని చెప్పి వెళ్ళేవాళ్ళం. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుంది? ఇప్పుడు ఇక్కడ గతంలో మనం పల్లెల్లో ఎలాంటి సంక్రాంతి సంబరాలు చేసుకునే వాళ్ళము, ఇక్కడ అలాంటి ఉంటాయి. ముగ్గులు ఉంటాయి, హరిదాసులు ఉంటారు, గంగిరెద్దులు ఉంటాయి, రేగిపళ్ళు కానీ అన్నీ ఉంటాయి ఇక్కడ కూడాను. అక్కడ అప్పట్లో ఒక ఫ్యామిలీ 2 కుటుంబాలు అలా చేసుకునే వాళ్ళు. ఇక్కడ కానీ ఆత్మబంధువులతో కలిసి చేసుకోవటం కదా, ప్రతిదీ ఆనందమే. ఈ 3 రోజులు ప్రతి ఒక్కళ్ళ మొహంలోనూ ఒక అంతులేని ఆనందాన్ని చూస్తూ ఉంటాం అన్నమాట. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అయితే ప్రతి ఒక్కరికి ఇక్కడ సంక్రాంతిని ఒక కొత్త కోణంలో మీరు చూపించబోతున్నారు. ఎస్. ప్రతి ఒక్కరు కూడా ఏదో ధ్యానము అంటే వాళ్ళు కళ్ళు మూసుకుని కూర్చుంటారు అని చెప్పేసి అనుకుంటారు, వైరాగ్యము అనే స్థితిలో ఉంటారు. కానీ ఈ క్షేత్రాలకు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన వైభోగాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అది ధ్యానం కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, ప్రత్యేకించి ఈ పండగ రోజుల్లో చేసే అద్భుతమైన విన్యాసాలు, ఇప్పుడు మేడం చెప్పినట్టుగా భోగి మంటలు కానీ, హరిదాసులు కానీ, కళాకారులు కానీ ఎంతోమంది ఇక్కడికి విచ్చేసి వారి ప్రదర్శనలు ఇక్కడ ఇవ్వటము ఒక ఎత్తు అయితే, వచ్చిన ప్రతి ఒక్కరికి ఆత్మీయంగా కడుపు నిండా చక్కని రుచికరమైన భోజనాలు మనం పెట్టడం ఇంకా గొప్ప విషయం ఇక్కడ. ఎందుకంటే నిత్యాన్న ప్రసాదం మనకి ఈ క్షేత్రాలు. మరి ఎక్కడ మన ఇంట్లో మనం మిస్ అయ్యామే మన బంధువులతోటి అనే ఫీలింగ్ లేకుండా ఆత్మ బంధువులతో కలిసి అద్భుతమైన కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకోబోతున్నాము. మరి 13, 14, 15 తారీఖుల్లో మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ పిరమిడ్ చేతవనం యొక్క ఆత్మీయ ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.